లోకేష్ శంకారావం సభ అట్టర్ ఫ్లాప్ అని ప్రజల నుండి స్పందన కరువైందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ లోకేష్ అవుతున్నాడని విమర్శించారు. లోకేష్ దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని 2000 ఎకరాలు భూమిలో కబ్జా చేశాని అంటున్న లోకేష్ నిరూపిస్తే ఆ భూమి లోకేష్కి రాసిస్తా అని స్పష్టం చేశారు. లోకేష్కి ధైర్యం ఉంటే భూమిలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. విశాఖ నగరంలో భూ కబ్జాలకు పాల్పడింది టీడీపీ నేత్రి అని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఆత్మాభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారని, సీఎం పదవి ఇవ్వమని చీపోమని అంటున్న పవన్ కళ్యాణ్ టీడీపీ వెంట పడుతున్నారని తెలిపారు. లోకేష్ది ఎర్ర బుక్కు కాదు ఎర్రి బుక్ అని, సీఎం ధైర్యం ముందు చంద్రబాబు లోకేష్ ఎంత అని మండిపడ్డారు. ఎవరో రాసిచ్చి తీసుకొచ్చి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, మా పార్టీ గురించి చాలా ఘోరంగా మాట్లాడాను. నేనేదో అరగంట అవంతి అని అంటున్నాడు. నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అనకాపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ సభ్యుడిగా పనిచేశాను. ఆ 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు, నేనేం చేశానో చూడలేదు. ఆయన అంటే ఒక దిగజారుడి మాటలు, సంస్కారం లేని మాటలు మాట్లాడాడు నా వ్యక్తిత్వం గురించి. అవంతి అవినీతికి ఆమ్ర దూరం. నేను చేయను, మా నాయకులు చేస్తాను కూడా ఊరుకోను. తర్వాత ఏదో 2000 ఎకరాలు కబ్జా అయిపోయింది భూమి దొరకని చెప్పాడు. 2000 ఎకరాలు కాదు, 2 ఎకరాలు కబ్జా అయినా చూపించుకోనండి అని రాసిచ్చేస్తాను లోకేష్ గారు. ఎవరో భూమిని ఎవరు కబ్జా చేశారో రమ్మనండి, దానికోసం దేనికైనా చర్చకు సిద్ధం లోకేష్ గారు ఇస్తాం. నేను లాస్ట్ టైం భీమిలిలో పోటీ చేస్తుంటే భీమిలిలో తెలుగుదేశం గెలిచేది, భరత్ కూడా గెలిచేది. సో ఆయన నిజంగా